సమ్మతించి నా మాట వినిన యెడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. ఆమేన్. దేవుని యొక్క మాట మనం వినడం ద్వారా భూమి మీద మన మంచి పదార్థాలను మనం ఏం చేస్తామంటే అనుభవిస్తాము అని రాయబడిన. ఎప్పుడు? దేవుని యొక్క మాట సమ్మతించి మనం విన్నప్పుడు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. మీరు సమ్మతించి నా మాట వినిన యెడల భూమి యొక్క ఏమున్నది అక్కడ? భూమి యొక్క మంచి పదార్థాలను మీరు అనుభవిస్తారు. హల్లెలూయా. ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని వింటారో, ఎవరైతే దేవుని యొక్క వాగ్దానాలు విని వాటి ప్రకారం కైకొంటారో వారు భూమి యొక్క మంచి పదార్థాలను మనమే అనుభవిస్తామని. హల్లెలూయా. ఎవరైతే దేవుని యొక్క మాట సమ్మతించి ఇష్టపడి ప్రభు నా కొరకే మాట్లాడాడు, వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు, వాక్య ప్రకారం నేను నడుచుకుంటాను, నేను ముందుకు సాగుతాను అని ఎప్పుడైతే తీర్మానం చేసుకుంటామో, సమ్మతించి నడుచుకుంటామో వారు మాత్రమే భూమి యొక్క మంచి పదార్థాలను ఏం చేస్తారంటే అనుభవిస్తారు అని రాయబడ్డ. చాలా మంది అనుభవించకపోవడానికి కారణం ఏంటంటే వారు దేవుని యొక్క మాట సమ్మతించలేదు కాబట్టి వారు మంచి పదార్థాలను అనుభవించటం లేదు. మనం వారిని చూసి వారి ప్రకారం కాకుండా దేవుని యొక్క మాట మనం సమ్మతించి మనం వింటే, దేవుని యొక్క మాటల ప్రకారం మనం ముందుకు సాగితే మనం భూమి యొక్క మంచి పదార్థాలను ఏం చేస్తామంటే మనం అనుభవిస్తాం. కాబట్టి